ఫ్రెండ్స్, హాయ్. సండే స్పెషల్ చికెన్ లివర్ ఉంటుంది కదండి, ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసాను. 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేస్తాను. 3 ఆనియన్స్ ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారులోకి, రసంలోకి బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇవి మంచిగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలండి. నీసు వాసన పోయేదాకా 4-5 సార్లు కడుక్కోవాలి. మంచిగా కలుపుకోవాలి. 4 పక్కల మూత పెట్టి 10 నిమిషాలు మంచిగా వాటర్ అంతా వచ్చేదాకా వేగనివ్వాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. మంచిగా కలుపుకోవాలి. 4 వైపులు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసాక చూసారు అలా వచ్చిందో, వాటర్ అంతా వచ్చేసినాయి కదా. మంచిగా కలపాలి 4 వైపులు. సాల్ట్ వేసుకొని దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఏమీ వేయలేదు. ఆనియన్స్, అల్లం పేస్ట్ అండి. మంచిగా దాంట్లో వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేయాలి. పప్పుచారులో కానీ రసంలో కానీ బాగుంటుంది ఫ్రై. పసుపు అండి 1 స్పూన్ వేసాను. మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసాక ఆయిల్ అలా వస్తుంది బయటికి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కారం వేసుకోవాలండి. పర్ఫెక్ట్ మీకు పీస్ ఉడికినట్టు అండి. కారం టేస్ట్ దగ్గర కారం ఎక్కువ తినవాలైతే ఎక్కువ వేసుకోవచ్చు. మేము తక్కువ తింటామండి. మంచిగా కలుపుకోవాలి. అదంతా కారం వేసాకండి మంచిగా కలుపుకోవాలి. ఇంకా పొడిగా వచ్చేదాకా వేపుకోవాలి, మాడిపోకుండా. మంచిగా ఫ్రై అయినాయి చూడండి, ఇట్లా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవడమే. మంచిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పప్పుచారులోకి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్టింగ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే వీడియోతో మేము ముందుకు వస్తాను. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే.